బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్లకు పాల్పడుతుంది ఈ ముఠా. పక్కా సమాచారంతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సభ్యులను పట్టుకున్నారు రామచంద్రాపురం రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు. ఇద్దరు బోకిలతో పాటు ఇద్దరు ఫంటర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక రామచంద్రపురానికి చెందిన రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఐపీఎల్ మ్యాచ్ కొనసాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. 18,50,000 నగదు సీజ్ చేయగా మరో 18,34,000 పలు బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఈ మొత్తాన్ని సీజ్ చేశారు. రామకృష్ణ, ఉపేందర్లు అను వ్యక్తులు గత 2 ఏళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ని వాళ్ళ తర్వాత బుకీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. ఆనంద్, ఇక్కడ సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అయితే సైబరాబాద్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అయితే పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఐపీఎల్ మ్యాచ్ పైన మాత్రం చాలా మంది బెట్టింగ్ పెట్టుకుంటూ కూడా ఈ క్రైమ్ కు పాల్పడతా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ బెట్టింగ్ ఐపీఎల్ నేపథ్యంలోనే బెట్టింగ్లకు అయితే చాలా మంది ముఠాలు కూడా పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతోనే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సభ్యులను కూడా పట్టుకున్నారు రామచంద్రపురం రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు. ఈ ముఠాని మాత్రము పట్టుకోవడం కూడా జరిగింది, అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బూకీలతో పాటు ఇద్దరు గంటర్లను కూడా అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది పోలీసులు. రామచంద్రపురంకు చెందిన రామకృష్ణ గౌడు, ఉపేందర్ గౌడు వీళ్ళిద్దరు కూడా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గమనించి వాళ్ళను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు నైస్ 7777 ప్రో యాప్ ను తయారు చేసి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు అని కూడా వీళ్ళ పోలీసుల ఎంక్వైరీలో అయితే తేలడం జరిగింది. ఆ యాప్ ద్వారా కూడా మొత్తము ఇలా బెట్టింగ్ చేస్తూ కూడా చాలా మంది దగ్గర కూడా చాలా డబ్బులు కూడా వీళ్ళు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆదివారం ఐపీఎల్ మ్యాచ్ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రము బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా దాదాపు 18,50,000 నగదును కూడా వీళ్ళ దగ్గర అయితే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అలాగే 18,36,000 పలు బ్యాంక్ అకౌంట్లలో కూడా వీళ్ళ అకౌంట్లలో ఉన్నట్టుగా కూడా మొత్తం పోలీసులు అయితే గుర్తించి వాళ్ళని మొత్తం కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మామూలుగా కాదు, ఇది ఒక పెద్ద స్కామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ మ్యాచ్ పైన మాత్రం బెట్టింగ్ల కోసము వీళ్ళు యాప్ తయారు చేసి కొన్ని లక్షలలో 18 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. ఈ లెక్కన ఎంత మందిని వీళ్ళు మోసం చేస్తూ ఎంత గడించారు ఈ నగదును అనేది కూడా పోలీసులు అయితే ఇంకా వీళ్ళ అకౌంట్లలో 18,34,000 కావచ్చు, వీళ్ళ నుంచి సీజ్ చేసిన నగదు 18,50,000 కావచ్చు. దీనికి ఇదే కాకుండా ఇంకా ఎంత ఉంది, వీళ్ళు ఎక్కడెక్కడ ఏం దాచారు డబ్బులు అనేది మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు అయితే. వీళ్ళు ఇప్పుడే కాదు, గత 2 ఏళ్లుగా కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా కూడా వీళ్ళ దర్యాప్తులు అయితే వెల్లడైంది. థ్యాంక్ యూ నిర్మల.